ఈ రొయ్యలను క్లీన్ చేసే ముందు టైం చూసుకొని మరీ స్టార్ట్ చేశానండి. వీటి క్లీనింగ్ అయిపోయేసరికి నాకు కరెక్ట్‌గా 35 మినిట్స్ అయితే పట్టిందనమాట. వీటిల్లో ఉన్న నరాలన్నీ తీసేసరికి నా చేతుల నరాలన్నీ నొప్పులొచ్చేసాయి. ఇక ఎక్కువ క్వాంటిటీలో చేసే వాళ్ళందరూ ఎలా చేస్తారో కానీ వాళ్ళందరికి దండాలండి. నాకైతే చిరాకొచ్చేసింది. ఎంత చేస్తున్నా గానీ లోపల నుంచి రొయ్యలొస్తూనే ఉన్నాయి. ఇంట్లో నాన్ వెజ్ వండుతున్నాము అంటే కూర చేయకముందు ఇలా ఉంటుందండి. దాన్ని ముట్టుకోవడానికి గూడా ఎవ్వరు ఇష్టపడరు. స్మెల్ వస్తుందని చెప్పేసి పక్కకెళ్ళిపోతారు. మనకంటే ఇంక తప్పదనుకోండి, ఎట్టైనా సరే చేయాల్సిందే. అదే కూర వండేటప్పుడు అసలు ఇంక స్టార్ట్ చేస్తామో లేదో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంటేనే అబ్బా! ఏం స్మెల్ వస్తుంది, ఎంత బాగొస్తుంది స్మెల్, పెట్టు పెట్టు అని చెప్పేసి రెడీగా ఉంటారు. ఇలా ఉంటుందండి ఇంట్లో నాన్ వెజ్ వండేటప్పుడు. క్లీనింగ్‌కి ముందు ఒక విధంగా, క్లీనింగ్ తర్వాత, కూర వండిన తర్వాత ఒక విధంగా ఉంటారు. ఈరోజు వీడియో ఇదండి.